కాటు పోయినట్టు వాసన వస్తుంది. అదే కాటు పోయింది క్లియర్ బయటకు వస్తుంది వాసన. ఇది కాటు పోయింది చూడు, క్లియర్ బయటకు వాసన అంటే కాటు పోయిన వాసన వస్తుంది. ఎక్కువ మంట పెట్టిన తల్లి కాటు పోయింది అంటారు. అన్నం ఎంత తెలియదు గది పెట్టి సార్ పెద్ద తీసుకోవాలి. అది ఎక్కడి అమ్మా అది ఏమో చాలా గంజి గంజి లేదమ్మా. ఇక్కడ రైస్ ఎవరు సప్లై చేస్తారు దీంట్లో? ఒకటే ఉందా? ఇంకొకటి ఇప్పుడు ఆపేసి ఉందంటే ఆన్సర్ చెప్పేదానికి ఏంటందుకు మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఆన్సర్ చెప్పు. పిల్లగా ఉంది ఎట్లా తింటారు పిల్లలు? అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు ఏదైతే చెప్తూ కుదరదు. ఇక్కడ అడిగేటోళ్ళు లేరని నీకు భయం లేదు. పుల్లగా ఉన్నది నోట్లో పెట్టినట్లేదు. నేను రుచి చూసి చెప్తున్నా. లేకపోతే నువ్వు చూడు, నా మీద నమ్మకం లేకపోతే చూస్తావా? ఎంత పుల్లగా ఉన్నదంటే నువ్వు చేసి చేతులు ఎవరు తింటారు తినండి. పని చేస్తాను ఏం చేయాలి నువ్వు? ప్రతి వంట అసలు వాడే మాట్లాడకండి. చెప్పి చూడు పుల్లగా ఉందా లేదా? పుల్లగానే ఉంది. పాలే డూప్లికేట్. మీరు ఏం చేస్తారో పెరుగు గట్టిగా ఉండాలి, ఉండొద్దు. పుల్లగా ఉండాలి. ప్రోటీన్ పెరుగు అంటే పిల్లలకు ప్రోబయాటిక్ చాలా మంచి స్టమక్. మీరు పుల్లడి పెడితే మళ్ళీ అసిడిటీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నెంబర్ 1 పాల క్వాలిటీ చెక్ చేసుకోండి. పాల ప్యాకెట్లు అన్ని కల్తీ ప్యాకెట్లు వస్తున్నాయి. మాక్సిమం కల్తీ ప్యాకెట్లే పాలు. వాడు సప్లై చేసిన ఎవడో కానీ మరి టెండర్ ఏం రేటుకి వేసిండో ఏమో తెలియదు. వాడు ఒరిజినల్ పాలు తీసుకున్నా కల్తీ పాలు తీసుకొస్తున్నా. పిల్లల హెల్త్ కి సంబంధించిన ఇష్యూ ఇది. మీరు ఫస్ట్ మిల్క్ ప్యాకెట్స్ చెక్ చేసుకోండి. మార్కెట్ లో పాలు కరెక్ట్ చెక్ చేసి ఏం దాంట్లో కల్తీ పాలా కరెక్ట్ పాలు నువ్వు చెక్. హాస్టల్ వార్డెన్ అంటే ఇన్ని ప్రతి ఐటమ్ లోపలి పిల్లలకు కడుపులో పోతుందంటే ప్రతి ఐటమ్ చెక్ చేసిన తర్వాతనే కూరగాయలు కానీ ఏది కానీ అన్ని ఐటమ్స్ ఆర్గానిక్ మంచిగా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాతనే వంట చేసి పిల్లలు పెట్టాలి. రేపు పొద్దున్న అయిందనుకో వాళ్ళ హెల్త్ కు. ఇప్పుడు చూస్తుంటే హాస్టల్ ఇక్కడ మామూలు రాయకుండా